జూలై 20, 2026 భారతదేశ చరిత్రలోనే మర్చిపోని రోజు. ఆ రోజున కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు చలో సంసద్ అనే ఒక కార్యక్రమం జరిగింది. నీట్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా ఎందుకు మారింది? ఢిల్లీ పోలీసులు ఆ రోజున ఏం చేశారు? పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్, పోలీసులు రికార్డ్ చేసిన వీడియోలు ఏం చెబుతున్నాయి? పోలీస్ కమిషనర్ ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక అందజేశారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. కాక్రోచ్ జనతా పార్టీ జూలై 20వ తేదీన చేపట్టిన చలో సంసద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ పక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్న యువకులు గాయపడగా, మరోపక్క పోలీసులు కూడా గాయపడ్డారు. ఆనాడు జరిగిన ఆందోళన కార్యక్రమంపై ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఆందోళన ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడ్డాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఏకంగా 980 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మర్డర్ కేసులు, రాబరీ కేసులు, రేప్ కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నవారు జంతర్ మంతర్ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నట్టు పోలీసులు కూడా నిర్ధారించారు. వీటితో పాటు మహిళలపై నేరాలు చేసిన వారు, నార్కోటిక్స్ కేసుల్లో ఉన్నవారు కూడా ఉన్నట్టు ఇందులో పోలీసులు గుర్తించారు. ఆందోళనకారుల ముసుగులో యువతీ యువకుల మధ్య చేరిన వారిలో 101 మంది పైన మర్డర్ కేసులు ఉన్నట్టు పాత కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా 62 మంది పైన హత్యాయత్నం కేసులు, 284 మంది పైన దోపిడీ కేసులు ఉన్నట్టు కూడా గుర్తించారు. అదేవిధంగా 229 మంది పైన ఆర్మీ చట్టం కింద కేసులున్నాయని, 135 మంది పైన చైన్ స్నాచింగ్ కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద 67 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేసినట్టు కూడా గుర్తించారు. ఇక ఆందోళనను ఇక్కడ ఆసరాగా చేసుకొని జంతర్ మంతర్ వద్ద చేరిన వాళ్ళు 61 మంది పైన రేప్ కేసులున్నాయని, మహిళల పరువుకు భంగం కలిగించారనే నేరం పైన 25 మంది పైన కేసులు నమోదు చేసినట్టు కూడా పోలీసులు పసిగట్టారు. అదేవిధంగా పోక్సో కేసులు నమోదైన 6 వ్యక్తులు ఇక్కడ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమం వద్ద కనిపించినట్టు పోలీసులు వెల్లడించారు. జూలై 20న జరిగిన చలో సంసద్ కార్యక్రమంలో 65 మంది నిరసనకారులకు గాయాలు కాగా, దాదాపు 200 మంది పైగా పోలీసులకు గాయాలైనట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇక సెక్యూరిటీ అధికారులు ఆందోళనకారులపైన పెల్లెట్ గన్స్ వాడినట్లు ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. పోలీసుల డేటాబేస్ ప్రకారం పాత నేరస్తుల చరిత్ర బయటకొచ్చింది. పోలీసుల డేటాబేస్ ప్రకారం నేరస్తుల చరిత్రను గమనించినట్టయితే ఈ క్రిమినల్స్ అందరూ ఒక్కటి కంటే ఎక్కువ నేరాలు చేసినట్టు కూడా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పాత కేసులను పరిశీలించిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. విచారణాధికారులకు ఉపయోగపడనుందనే ఉద్దేశంతోనే పోలీసులు అధికారులు ఇక్కడ కీలక సమాచారాన్ని కూడా వెల్లడించారు. ఓ నేరస్తుడిపై ఢిల్లీలోను, ఉత్తరప్రదేశ్లోను కూడా కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు పోలీసులు సేకరించిన సమాచారమే మనకు చెబుతోంది. అదేవిధంగా తిలక్ నగర్, వివేకానగర్, షాయిబాబాద్ పోలీస్ స్టేషన్లలో కూడా ఎక్కువ కేసులు తేలినట్టుగా పోలీసులు చెబుతున్నారు. పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం పాత కేసులున్న నేరస్తులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అదుపులోకి తీసుకొని వాళ్ళని అందరినీ కూడా విచారించనున్నారు. అదేవిధంగా విద్యార్థులపై పెట్టిన కేసులను కూడా కొట్టేయనున్నారు. ఇక అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తులను పోలీసులు అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి ఎఫ్ఆర్ఎస్ కెమెరాలను వాడిక్కడ గుర్తించగలిగారు. ఆందోళన సమయంలో రాళ్లు రువ్వడం, పోలీసులపైన దాడి చేయడం, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం, ప్రజా ఆస్తులను కూడా ధ్వంసం చేయడం వంటి చర్యలకు వీరందరూ కూడా పాల్పడ్డారు అని చెప్పి పోలీసులందరూ కూడా త్వరలోనే అదుపులోకి తీసుకునే వాళ్ళని అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పిన దాని ప్రకారం జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. పార్లమెంట్ మార్చ్ కోసం చేసిన వినతిని ఇక్కడ పోలీసులు తిరస్కరించారు. పార్లమెంట్ మార్చ్కు పోలీసుల అనుమతి లేకున్నా నిరసనకారులు రెచ్చిపోయారు.
పార్లమెంట్ సమీపానికి వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బందిని తీవ్రంగా ఇబ్బంది కలిగించారు. నిరసనకారులకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వాటినేవి పట్టించుకోకుండా ముందుకు రావడంతోనే పోలీస్ ఫోర్సు ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. ఓ పక్క గాయాలవుతున్న పలువురు సీనియర్ పోలీసులు చాలా సంయమనం పాటించారని, పరిస్థితి చేదాడిపోవడంతో ఇక్కడ చర్యలకు ఉపక్రమించారని అధికారులు వెల్లడిస్తున్నారు.